ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రాముఖ్యమైన సమయం దేవుని యొక్క వాక్యం. మరి ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా గ్రహించి ప్రతి విషయంలోనూ కూడా ఆ రీతిగా మనం ఉన్నామా లేదా అనే కొలతలు వేసుకొని ఆ కొలత ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఈ దినాన నిజమైన క్రీస్తు బిడ్డగా నీవు ఉండాలంటే ఎలా ఉండాలి అనే దాని గురించి మీకు 7 విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మనం నిజంగా క్రీస్తు బిడ్డగా ఉండాలంటే కదా, ఈ లోకంలో ప్రతి వారు కూడా నేను సంపాదించాలంటే ఏం చేయాలి, నేను సంపాదించాలంటే ఏం చేయాలి, చదువుకునే బిడ్డలు నేను పాస్ అవ్వాలంటే ఏం చేయాలి, కష్టపడి చదవాలి. అలాగే ప్రతిదీ కూడా నేను ఒకటి చేరుకోవాలి అంటే, ఒక గమ్యం చేరాలంటే నేనేమి చేయాలి. అయితే క్రైస్తవుడు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? ఏమండి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి? అదే ఈరోజు మనము కొంచెంసేపు ధ్యానిద్దాం. ముందు మనిషికి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని తెలుసుకున్నప్పుడు, ఆయన పాపములు క్షమించే దేవుడని తెలుసుకున్నప్పుడు, ఆయన పరలోకాన్ని ఇచ్చేవాడని తెలుసుకున్నప్పుడు, నీ శరీరము కేవలము నిష్ప్రయోజనమని, ఆత్మయే జీవింపచేయనిదని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు స్థిరమైనటువంటి నిర్ణయం రావాలి. ఆ నిర్ణయం ఎలాంటిదంటే, 6 100 100 6 సరే, ఈ లోకం తలక్రిందులైనా సరే నేను ప్రభు కొరకే జీవించేవాడునుగా ఉంటాను అనేటువంటి నిర్ణయం రావాలి. అట్లా కలిగినప్పుడే వాడు స్థిరంగా నిలబడతాడు. అంతేగాని సమయానుకూలంగా మార్చిపోయేటటువంటి విధంగా బ్రతుకుండకూడదు. కొంతకాలం బాగా ఉండి కొంతకాలం పడిపోయేలాగా, మళ్ళా కొంతకాలం బాగా ఉండి మళ్ళా పడిపోయేలాగా, ఇది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుని వాడు అన్నీ ఆయన చెప్పాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే నీ మోహాను ఉమ్మివే ఉద్దేశించుతున్నాను అన్నాడు. అందుగురించి ఆ నిర్ణయం ఎలాంటిదో మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నారు, మనము ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా, చూసారా? ఆలోచన చేయండి. నాలో పాపమున్నదని ఎవడు స్థాపించును? యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు. అంటే ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని ఎవడు స్థాపించునని సవాలులు ఇచ్చినటువంటి ప్రభువు ఆయన నీతిమంతుడై ఉండి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఇది నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. ఆయన నీతి అగునట్లు. నీవు ఆయన నీతిని పాడు చేస్తావా? నీవు ఆయన ధరించుకున్న తర్వాత, క్రీస్తును ధరించుకున్న తర్వాత క్రీస్తులా ఉండాలి గాని సాతానులా ఉంటావా? యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న తర్వాత పరలోకం గురించి గురికెళ్ళి నువ్వు బ్రతుకుతూ ఉంటావు గాని ఇహలోకం గురించి తహతహలాడేవాడుగా ఉంటావా? ఆలోచన చేయి. ఏది నీ గురి? గలతీ పత్రికలో అంటారు 3వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మన కోసము శాపమై. అవును ప్రియులారా, ఆలోచన చేయి. ఆయన మన కోసము ఇక్కడ క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. కాబట్టి ప్రభువు ఈ రీతిగా నిన్ను
నిత్య జీవములోనికి నడిపించాలని ఆశపడుతూ ఉంటే నీవు నిత్య నరకానికి పరిగెడతానంటావేంటి? ఎన్ని ప్రసంగాలు విన్నా, దేవుని వాక్యం ఎంత విన్నా, నువ్వు మొదటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగినా, చిన్నప్పటి నుండి సండే స్కూల్ జ్ఞానం ఉన్నా, పెద్ద దిగిన తర్వాత కూడా క్రైస్తవ పిల్లలుగా నీకు తెలుసున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నీకు మారు మనసు రాలేదు అంటే కారణం ఏంటి? క్రీస్తుని గురించినటువంటి ఆ ప్రేమ నీకు తెలియకపోవడం. క్రీస్తు నీ కొరకే మరణించాడని నువ్వు అర్థం చేసుకోక వ్యర్థంగా కాలాన్నంతా గడిపేస్తూ నువ్వు ముందుకు సాగిపోవడమే, లోక సంబంధంగా వెళ్ళిపోవడమే. అందుకే నీకు స్థిరమైన ప్రారంభం కావాలి, స్థిరమైన పునాది కావాలి. అట్లా స్థిరమైన పునాది ఎవరికైతే ఉందో వారు ప్రభువు ఇష్టపడుతున్నాడు. అందుకే యేసయ్య అన్నారు యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించినో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి అందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. ఎవరి పిల్లలు అవడానికండి? దేవుని పిల్లలు అవడానికి. మనమందరం కూడా దేవుని పిల్లలం. యాక్చువల్ గా మనం అందరం దేవుని పిల్లలమే. దేవునిలో నుండి వచ్చాము గనక, ఆయన రూపంలో వచ్చాము గనక. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో, ఆ పండులోంచి వచ్చినటువంటి పాపం మనలో ఎలా సంక్రమించిందో, ఆనాడు మన స్వభావాలన్నీ కూడా ఏమైపోయాయి? మంచి చెడ్డలను, తెలివిని, అజ్ఞానాన్ని అన్ని కూడా ఏది చేయాలో ఏది చేయకూడదో తెలిసేటటువంటి జ్ఞానం ఆ పండు ద్వారా వచ్చింది. కాబట్టి మానవుడు పాపి అయ్యాడు. అందుగురించి ఆ పాపము నుండి విమోచించబడాలంటే మనం చావాలి ఈ లోకంలో. ఎలా చావాలి? ఈ లోక సంబంధంగా చావాలి. ఈ లోక సంబంధంగా నిజంగా చచ్చినప్పుడే నీకు స్థిరమైన పునాది పడినప్పుడు. అంతవరకు కూడా చావకపోతే నీలో స్థిరమైన పునాది లేదు. ఎటు వేస్తే అటు వెళ్తావు. ఆ వాక్యం బాగానే ఉందంటావు, ఈ వాక్యము బాగానే ఉందంటావు, ఆయన బాగానే మాట్లాడారంటావు, ఈయన బాగానే మాట్లాడారంటావు, అంతా బాగానే చేస్తావు, అన్ని చేసుకుంటా వెళ్ళిపోతావు, అన్ని దేవుడిచ్చినవి అంటావు. దేవుడు ఏది చేయకూడదని చెప్పాడు, దేవునికి స్తోత్రం అని చెప్పేసి అనేసి నీ సొంత జ్ఞానంతో వెళ్ళిపోతావు. గాని దేవుడు ఇష్టపడనివి కూడా నువ్వు చేస్తూ ఉంటే నీ పునాది సరిగా లేనట్లే లెక్క. నీ పునాది బాగోవాలంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. ఏ రీతిగా ఉన్నది నీ స్టాండ్ అర్థం చేసుకో. అందుగురించి రెండవదిగా ఏమిటంటే మనం క్రీస్తు ఎదుట ఒప్పుకోవాలి. క్రీస్తును ఒప్పుకోవాలి. లోకం ఎదుట కూడా ఒప్పుకోవాలి. నేను క్రీస్తును నమ్మాను అని చెప్పేసి లోకం ఎదుట మనం ఒప్పుకోవాలి. లోకం ఎదుట మనం ఒప్పుకోకపోతే మనం ఎవరో యేసుక్రీస్తును నమ్ముకున్నామన్న గ్యారెంటీ ఏమిటి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? ఈరోజు బాప్తిస్తం తీసుకోవడానికి మనలో అందరూ ఎక్కడ తీసుకువెళ్తూ ఉంటారండి? పాటలు పాడుకుంటూ వెళుతుంటారు నదీ తీరానికి. కారణం ఏమిటి? ఏంటండి? ఏంటి ఆ పాటలు పాడుకుని వెళ్తున్నారు? ఏమిటి కారణం? ఏమిటి అంటే పలానా ఆయన యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటున్నారు, అందు గురించి వెళుతున్నారు. అంటే ఏమిటి? అందరూ పబ్లిసిటీ చేస్తున్నాడు. నేను ప్రభువును నమ్ముకుంటున్నాను, ఈ రోజు నుండి నేను ప్రభువును నమ్ముకుంటున్నాను కనుక మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేయండి, నేను సంఘంలో చేర్చబడుతున్నాను. ఒక గొర్రె పాపము నుండి విమోచించబడి ఆ యొక్క ప్రభు సన్నిధికి, ఆ యొక్క పరలోకానికి వెళ్ళేటటువంటి సిద్ధపడుతుందంటే ఎంత ధన్యత. అందుకే మనము ఒప్పుకోవాలి. అక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో చూస్తే మత్తయి సువార్త 10:32 అంటున్నాడు యేసయ్య, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకముందున నా తండ్రి ఎదుట నారని ఒప్పుకొందును. ఏమంటే మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట వాణిని కూడా నేను ఒప్పుకుంటా. మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. నువ్వు క్రైస్తవుడువా? నువ్వు క్రైస్తవుడువా? ఏదైనా విషయం వస్తే నేను కాదండి అని చెప్పి తప్పించుకునేవాడుగా ఉంటావు. స్కూల్లోకి వెళ్తే స్కూల్ పిల్లలు మనం జాయిన్ చేస్తా ఉంటుంటే క్రిస్టియన్ పెట్టుకునే దమ్ము లేదు. నా పిల్లలు క్రిస్టియన్ అని పెట్టుకునే దమ్ము లేదు. కారణం ఏమిటంటే అవి పోతాయి, ఇవి పోతాయి, రాయితీలు పోతాయి. కాబట్టి నేను ఎస్సీనే, లేకపోతే నేను ఎస్టీనే ఈ విధంగా చెప్పుకుంటున్నారు. కానీ నేను ప్రభువును నమ్ముకున్నానని చెప్పుకునేటటువంటి విధానం లేకపోతే పోయి. అందు గురించి ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోవడం లేదు కదా, ఒప్పుకోవడం లేదు. అందు గురించి ఒప్పుకోలేని వాడు పరలోక రాజ్యం వెళ్ళేస్తాడు. ఈ రోజు ప్రభు కొరకు ఒప్పుకోలేని వాడు, ప్రభు కొరకు నేను ఉన్నాను, ప్రభు నా ప్రభు, ఆయన కొరకే నేను జీవిస్తున్నానని ఒప్పుకోలేని వాడు పరలోకానికి ఎలా అడుగు పెడతాడు? అందు గురించి యేసయ్య అంటున్నారు. అందు గురించి మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడు ఎవడో పరలోకముందున నా తండ్రి ఎదుట ఉన్నానని ఒప్పుకొందును. రోమపత్రిక పౌలు గారు అంటున్నాడు 10:10 ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. నీతి కలిగినట్లు జైలు అధికారి అన్నాడు,
అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి? రక్షణ పొందడానికి నేనేం చేయాలి? భూములు కొనాలంటే నేనేం చేయాలి? డబ్బు సంపాదించాలంటే నేనేం చేయాలంట్లా? ఇక్కడ ఏమంటున్నాడంటే రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? కీర్తనకారుడు దావీదు అంటాడు 119:81, నీతి కొరకు రక్షణ కొరకు నా ప్రాణము సొమ్ముసిల్లుతుంది అంటున్నాడు. అంటే రక్షణ కొరకు ఆయన ప్రాణం అంటే సొమ్ముసిల్లిపోతుందంట. రక్షణ లేకపోతే నా బ్రతుకేంటి? నిజంగా ఏంటి మన బ్రతుకు? ఈరోజు రక్షించబడకపోతే నా ఆలోచన, ఏనాడైనా నువ్వు పడుకున్న తర్వాత నేను ఇంకా రక్షించబడలేదు, ఒకవేళ రాత్రి పిలిస్తే ఏమిటి నా పరిస్థితి అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? అందు గురించి ఇక్కడ అంటున్నాడు, రక్షణ కొరకు అంది ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు తమ హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడు. అంటే నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నువ్వు అలాగే ఉంటే, నీ యొక్క క్రియలు పాత క్రియలుగానే ఉంటే నువ్వు రక్షించబడిన వాడుగా ఇక్కడ కనిపించడం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడు, రక్షణ కలుగునట్లు నోటితో నువ్వు ఒప్పుకోవాలి. అందుకే ఆ రోజు కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వెంట వస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుతో ఉంటూ ఉన్నారు, ఆయన స్వస్థతలు చేస్తున్నాడు అని చూస్తూ ఉన్నారు, ఆయన ప్రబోధాలు వింటున్నారు, చాలా బాగుంది ఆయన ప్రబోధం అంటున్నారు. కానీ ఆ టైంలో యేసుని వెంబడించడానికి భయపడ్డారు. ఆయన అప్పుడు కూడా యేసుని ఒప్పుకోవడానికి ఇష్టపడలా. ఎలా ఇష్టపడలేదు ఇంకొకసారి చూడండి. అప్పుడు యోహాను సువార్త 12:42 చూస్తే, అధికారులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వారిని వెలివేయుదురేమో అని భయపడి ఒప్పుకోలేదు. సమాజంలో నుండి వారిని వెలివేస్తారేమోనండి. యేసును నమ్ముకుంటే, యేసు దగ్గరకు వెళితే, నికోదేము గారు కూడా బాగా ధర్మశాస్త్రం బాగా తెలిసినటువంటి వాడు నికోదేము గారు కూడా. ఆయన పగలెప్పుడు వచ్చేవారు కదా యేసయ్య దగ్గరికి, రాత్రి సమయంలో వచ్చేవారు. రాత్రి సమయంలో వచ్చి యేసుక్రీస్తు ప్రభు దగ్గర కొన్ని విషయాలు తెలుసుకుంటా ఉండేవారు. అలాగే కొంతమంది ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువును నమ్మనప్పటికీ కూడా యేసయ్యతో వెళితే, యేసుక్రీస్తును అంగీకరిస్తే సమాజంలోంచి మనల్ని వెలివేస్తారేమోనని భయం చేత వారు యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకోలేదు. ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగే సీక్రెట్ క్రిస్టియన్స్? మేము నమ్ముకున్నామండి ప్రభువుని, కానీ మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటామండి. మా పెదనాన్న గారు నమ్ముకున్నారండి, మా చిన్నాన్న గారు నమ్ముకున్నారండి, కాకినాడలో ఉన్న మా పిన్ని గారు నమ్ముకున్నారండి. ఈ మాటలు కాదు. నమ్ముకున్నవారు ప్రభువును ప్రకటిస్తున్నారా? ప్రభు మాదిరికరమైన జీవితం వారికి ఉందా? అది ప్రత్యేకించబడ్డారా? లోకములో నుండి ప్రత్యేకించబడ్డారా? ప్రత్యేకించబడకపోతే ప్రయోజనం లేదు ప్రియులారా. అందుగురించి అప్పుడు ఆ కాలంలో వెలివేస్తారేమోనని చెప్పి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రాకుండా దూరంగా ఉండేవారు. సంఘంలో వెలివేస్తారేమోనని. ఈ రోజు ఎంతో మంది వెలివేస్తారేమోనని కదా భయపడేది. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోండి అంటే నమ్ముకుంటున్నామండి, నమ్ముకోవాలనే ఉంది కానండి భయపడుతున్నారు. కారణం ఏమిటంటే వారి యొక్క కులంలో నుంచి వెలివేస్తారేమోనని భయం. వారికి అన్ని లేకుండా చేస్తారండి. అందుకే యేసయ్య చెప్పారు మత్తయి సువార్త 5:11, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ఏం జరుగుతుంది? యేసయ్యను నమ్ముకున్నప్పుడు ఆ విధంగా మీరు చేయకపోతే ఇంకేమిటి ప్రయోజనం? యేసయ్య కోసం శ్రమ పడకపోతే పరలోకం వస్తుందా? యేసును గురించినటువంటి శ్రమలు మీరు పడకపోతే వస్తాయా? కాబట్టి ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుగురించి లోకం ఎదుట క్రీస్తును మనం ఒప్పుకోవాలి. అంతేకాదు, ఒప్పుకున్న తరువాత దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవాలి, ధ్యానించాలి. ఒప్పుకున్నారు, మేము రక్షించబడిపోయి బాప్తిసం ఇచ్చేసాం, వారం గుడికి వెళ్ళిపోతూ ఉంటాడు, వచ్చేస్తా ఉంటాడు, ఆ ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాడు, ఆ సహవాసంలో చేరిపోయిన అనుకుంటాడు. కానీ లోకంలో అన్ని సహవాసం ఏదైనా ఉంటే అతనితో కూడా జీవిస్తూ ఉంటాడు. అటువంటి వాడు ప్రార్థన చేయలేడు, వాక్యం చదవలేడు, అలాగే ప్రభు ఆ యొక్క సహవాసంలో పాల్గొనాడు. అయితే ఇక్కడ ఏమిటంటే ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. పేతురు రాసిన 1 పత్రిక 2:12 వస్తున్న తర్వాత చూడండి, బాగా వాక్యాన్ని చదవాలి. 2వ వాక్యం 12 చూస్తే, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలవి? వాక్యమనే పాలు. ఏ పాలంటే అవి? వాక్యమనే పాలు. ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ క్లియర్ గా చెబుతున్నాడు, క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి.
రక్షణ విషయంలో ఎదగాలి అంటే ఆ యొక్క వాక్యం అనే పాలు నీకు అవసరం. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ పాలను సేవించాలి, వాక్యం అనే పాలు. అంతేకాదు కీర్తనకారుడైనటువంటి దావీదు 119వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉన్నది ఏం చేయలేకపోతున్నాడు? పాపము చేయలేకపోతున్నాడు. దేవునికి విరోధమైన కార్యం ఏది కూడా చేయలేకపోతున్నాడు. వాక్యం నీలో ఉండటం వలననే పాపము చేయడానికి కారణం ఏమిటంటే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు గనుక, ప్రభు మాటలకు లోబడి నువ్వు బ్రతుకుతున్నావు గనుక, నువ్వు తప్పనిసరిగా వాక్యానికి లోబడి జీవిస్తున్నావు గనుక, ఆ వాక్యం నీలో ఉన్నది గనుక పాపం చేయడానికి వీలు లేకుండా నీవు జీవిస్తున్నావు. అందుగురించి వాక్యాన్ని బాగా చదవాలి, నిర్మలమైనటువంటి ఆ పాలను మీరు అపేక్షించాలి. పౌలు గారు ఆ దర్శనం అయిన తరువాత అతను కళ్ళు కనబడకుండా అక్కడ ఉన్నప్పుడు, అతను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటున్నాడు, అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా అన్నాడు. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా లేచి బాప్తిస్మము పొంది ఆహారము పుచ్చుకొనుచు బలపడుచు ఉండెను. ఆహారం అంటే ఏమిటండి? దేవుని వాక్యమే. ఆహారము పుచ్చుకొనుచు బలపడుచు ఉండెను. వాక్యము లేకుండా ఎవడు కూడా బలపడలేడు. అందుకే సహవాసమునందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును, అపోస్తల బోధ యందును సంఘములో నీవు ఉండాలి. ఆ 4 స్తంభాల మీద నిలబడాలి. ఆ 4 స్తంభాల మీద నిలబడకపోతే అది వాడి విశ్వాస జీవితం బలంగా ఉండదు. ఏవో టీవీ మెసేజ్లు అవి ఇవి వినేసి ఆ మెసేజ్ బాగుంది, ఈ మెసేజ్ బాగుంది, ఆ వాక్యం బాగుంది, ఈ వాక్యం బాగుంది అని కాదు. గాని స్థానిక సంఘములో ఏ వాక్యం అయితే నీకు చెబుతున్నారో నిన్ను బలపరచడానికి అందులో గ్రంథంలో ఉన్నదా లేదా అని నువ్వు సిద్ధపడుతూ ఆ వాక్య సహవాసంలో నువ్వు ఎదిగితే నువ్వు రక్షణలో బలముగా ఉన్నట్లే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని బాగా చదవాలి, సంఘ సహవాసంలో ఉండాలి. అప్పుడే నువ్వు బలమైన వాడుగా ఉంటావు. అంతేగాని నీ ఇష్టానుసారంగా అక్కడో గంతు ఇక్కడో గంతు ఇక్కడో గంతు అక్కడో గంతు వేస్తూ భ్రష్టమైన విశ్వాసాన్ని తీసుకొని దేవుని యొక్క వాక్యంలో ఆలోచన దాన్ని పరిశీలించకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ అన్ని చేసుకుంటూ పోతే నీవు దేవుని ఉగ్రతకు బలైపోతావు. అందుగురించి సహవాసం చాలా ప్రాముఖ్యమైనది చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఎడతెగగా ప్రార్థన చేయాలి, ఎడతెగగా ప్రార్థన చేయాలి. ఇందాక వాక్యాన్ని బాగా చదవాలి, లోక మీద క్రీస్తును ఒప్పుకోవాలి, అందు గురించి స్థిరమైన ప్రారంభం కావాలని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి, ఎడతెగగా ప్రార్థన చేయుచు ఉండిరి. కీర్తనకారుడైన దావీదు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో మనం కూడా చూద్దాం. 55వ అధ్యాయం 17వ వచనంలో, సాయంకాలమున ఉదయమున మధ్య మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దావీదు అంటున్నాడు. చూసారా ఎన్నిసార్లు అండి? సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. రాత్రి పడుకోబోయేటప్పుడు, ఉదయాన్నే లేచినప్పుడు, మధ్యాహ్నం ఆయన ధ్యానిస్తూ మొర పెడుతున్నాం. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఉదయమైనా ప్రార్థన చేసుకుంటే చేసుకోం, చెప్పలేం. పనులు బిజీగా ఉంటే వదిలేస్తాం, పనులు బిజీగా ఉంటే వాక్యాన్ని వదిలేస్తాం. ఏమీ అవసరంలా లేచి తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఇది చాలా బాధాకరం. ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడి ఉన్నా సరే దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా మన హృదయాన్ని కృమ్మరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో వాక్యాన్ని కూడా చదువుకోవాలి, సమయాన్ని కేటాయించాలి. ఇక్కడ దావీదు గారు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నాన్ని కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన ఆ విధముగా ఉంటే సంఘంలో నువ్వు బలమైన వాడవే. అందుగురించి 5వదిగా ఇంకా ఏమంటున్నాడంటే ఇంకొక విషయం కూడా మనం చూద్దాం. దానియేలు గ్రంథంలో చూస్తే ఆయన కూడా ఎలా ప్రార్థన చేస్తున్నారు ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతించుచు ఉండెను. దానియేలు గారు ఏం చేస్తున్నాడంటే అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అనుదినము నీవెలా ప్రార్థన చేస్తున్నావు?
అందుకే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు నేర్చుకోవాల్సినవి ఏమిటంటే ప్రార్థన ఎలా ఉండాలి, వాక్యం ఎలా చదవాలి, సమయాన్ని ప్రభువుకి ఎలా కేటాయించాలి అనేది నీవు యేసును నమ్ముకున్న వెంటనే అవన్నీ ఒక క్రమమైన పద్ధతిలో నడవాలి. కానీ అవి క్రమం లేని విధంగా నీకు ఇష్టానుసారంగా ఉంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. ఇటు వాక్యాల్లో నువ్వు బలముగా ఎదుగుతూ ప్రభువుని ఎరిగి ఆ యొక్క నిత్య రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఈ యొక్క తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క విధానాలను పాటించాలని చెప్పేసి ప్రభు పక్షాన్ని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఐదవదిగా ఏంటంటే క్రీస్తు కొరకు పనిచేయాలంటే, క్రీస్తు కొరకు పనిచేయాలి. చాలా మంది బాప్తిసం తీసుకుంటారు, రక్షించబడతాము, బాగానే ఉన్నాం అనుకుంటారు. కానీ ఒక సువార్త ప్రకటన అనేది ఉండదు. వారి యొక్క బ్రతుకు అన్య బ్రతుకే ఆ ప్రకారంగా సాగుతూ ఉంటుంది. క్రీస్తును చూపించేవారుగా ఉన్నారు. అందుకే పౌలు గారు అన్నాడు, కొరింథీయులకు రాసినటువంటి 1:11 అధ్యాయంలో ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే క్రీస్తు ఏది చేశాడో అది మనము చేయాలి. అందుకే పౌలు గారు అంత దమ్ముగా చెబుతున్నారు ఆయన. అందుగురించి ఆ నడక మనకు అవసరం. అందుగురించి పని చేయాలి. క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా పని చేశారు. ఆయన కొన్ని సందర్భాల్లో కూడా చెప్పారు, నేను తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆ యొక్క పల్లెటూళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వచ్చాం కదా, రండి వెళదామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శిష్యులను కూడా తీసుకుని వెళుతూ ఉన్నారు. అంటే సువార్త ప్రకటన చేయాలి ప్రియులారా. అందుగురించి ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వచనంలో యేసయ్య అంటున్నారు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. నువ్వు పని చేస్తున్నావా, నీకు ఇయ్యబడుతుంది. ఏమిటది? సంపద కాదు, ఈ లోకంలో ఏదో గొప్పది కాదు. కలిగిన ప్రతి వాడికి ఇచ్చేది ఏమిటో తెలుసా? పరలోకదా. పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు పడుతుంది. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొక్క నుండి వానికి కలిగినది తీసివేయబడును. ఏమండి, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అన్ని పట్టుకున్నాడు, మంచి ఫిట్నెస్ బాగుంది, కుర్చీలో కూర్చొని మంచి స్టిల్ ఇస్తా తిరిగేస్తా ఉన్నాడు అనుకోండి, ఆ ఎస్ఐ గారికి ఉద్యోగం అలాగే ఉంటుందా? నెల వచ్చేసరికి కొన్ని కేసులు ఉండాలి, ఆ యొక్క పురోగతి రావాలి, అతను చేసే డ్యూటీలో నేరస్తులు పట్టుకోవాలి, ఆ రకంగా కొన్ని కార్యక్రమాలు చేసేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో. అటువంటి వాడు అమ్మ పనివాడు అంటాడు, వెంటనే పైనుంచి అధికారుల నుంచి అతనికి ఏమొస్తుంది? ప్రమోషన్ వస్తూ ఉంటది. అంతేగాని నేను బాగా ఉన్నాను కదా అని పని చేయకుండా ఏమి చేయకుండా స్టేషన్లోనే కూర్చొని ఉన్నాడు అనుకోండి, అతనికి ప్రయోజనం ఉండదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న నువ్వు, రక్షించబడ్డా నువ్వు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. కొన్ని ఆత్మలైనా రక్షించాలి. ఆత్మల భారం కలిగి ఉండాలి. అదేంటంటే దేవుని సేవలకే భారం ఉంటుంది కానీ, పెద్దలకే భారం ఉంటుంది కానీ మాకు భారం ఏంటి అనుకుంటున్నావా? రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన శిష్యుడే. అందుకే ప్రతి వారిని కూడా పాపములో నుండి, అగ్నిలో నుండి వారిని లాగినట్టుగా మనం లాగాలి. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చాడు. అందు గురించి అది జాగ్రత్తగా మనం పొందుకొని ప్రభు వైపు చూస్తూ అటు విధంగా వెళ్ళాలని ప్రభు పక్షాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, 5వదిగా 6వదిగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ధారాళముగా ఇవ్వాలి. ప్రభు పనిలో ధారాళముగా ఇవ్వాలి. ఇవ్వటలో మనం ఎలా ఉండాలి? ధారాళముగా ఇవ్వాలి. చాలా మంది ఇచ్చే దాంట్లో కొంచెం బాధపడుతూ ఉంటారు. అననీయ సప్ఫీరాలు చూసాం అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో. అననీయ సప్ఫీరాలు ఏమనుకున్నారు? ముందుగానే ఏమనుకున్నారు? ఇది అమ్మేసిన తర్వాత ఈ పొలమంతా దేవుని పనికే ఖర్చు పెట్టాలనుకున్నారు. పొలమంతా దేవుని పనికే ఖర్చు పెట్టాలనుకున్నారు. ₹1,00,000 వచ్చేసిన చేతికి, ₹1,00,000 చేతికి వచ్చేసిన తర్వాత ఆ రాత్రి అంతా భార్య భర్తలు ఇద్దరు ఆలోచన చేసుకున్నారు, ఏమే పొలాన్ని ఎందుకు అమ్మేద్దామా అని చెప్పేసి అనుకున్నారు. అమ్మేద్దాం అనుకుంటే కొంచెం మనసు కలిగింది, అబ్బాయి ₹1,00,000 ఎందుకులేండి, 50,000 మనం మరి ఇంట్లో ఖర్చులకు కావాలి కదా అని అనుకుంది. ఇద్దరు కూడా సరే అలాగే చేద్దామని అనుకున్నారు. అలాగే చేద్దామని అనుకున్నారు. డిసైడ్ అయిపోయారు. పొద్దున పేతురు గారు వచ్చారు. పేతురు గారు వచ్చిన తర్వాత అననీయ పిలిచాడు. పిలిచిన తర్వాత వచ్చాడు. అయ్యా ఏది నువ్వు ఇస్తామన్నావు కదా, ఏది అన్నాడు. పట్టుకొచ్చి ఇచ్చాడు. ఏమిటి పేతురు గారు, ఏంటి అననీయ, ఏంటి డబ్బు ఏంటి, నువ్వు అనుకున్నది ఎంత, ఇప్పుడు ఇచ్చేది ఎంత, ఇచ్చి ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు అనుకున్నావు, ఇచ్చి ఇవ్వచ్చేసరికి పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నావు అని చెప్పేసి అన్నాడు. ఎందుకు ఇది మనకు మనసు కలిగింది, పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసపరుస్తున్నారు అని చెప్పేసి అన్న వెంటనే అతను భయపడిపోయి వెంటనే అక్కడ ప్రాణాలు విడిచి కోల్పోయాడు. అంటే ఇవ్వాలనుకున్నాడు ముందు, తర్వాత ఇవ్వలేదు. చూసారా ప్రియులారా, ఆలోచన చేయి.
తర్వాత భార్య వచ్చింది సప్పేరా. భార్య వచ్చి నిలబడింది. ఈ లోపల అంతా కూడా తీసుకెళ్లిపోయారు, సమాధి చేశారు, అంతా అయిపోయింది. తర్వాత సప్పేరా వచ్చింది. అక్కడ సప్పేరా వచ్చిన తర్వాత చూస్తుంది. సప్పేరా వచ్చిన వెంటనే అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఈ పొలాన్ని అంతకే అమ్మారా సప్పేరా అని అడిగితే, అవునయ్యా అంతకే అమ్మాము. సేమ్ మాట, ఇద్దరు ఒకే మాట. అంతకే అమ్మాము, అబద్ధం చెప్పకు, అంతకే అమ్మాము. మీ భర్తను పాతి పెట్టి వచ్చిన వారి పాదాలు ఇక్కడే ఉన్నాయి. వెంటనే ఆమె కూడా ప్రాణం విడిచింది. వెంటనే ఆమెను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. చూసారా, దేవునికి ఇచ్చుటలో చాలా మంది ఇవ్వాలని అనుకుంటారు కానీ ఇవ్వలేకపోతూ ఉంటారు. అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు ఏమవుతుందో తెలుసా? దానికి 10 రెట్లు ఎక్కువైపోతుంది. హాస్పిటల్కో లేకపోతే ఇంకొకటో దొంగలు చేయడమో ఏదో జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవునికి ఇవ్వాలనుకునేది తప్పనిసరిగా ఇవ్వాలి. అది ధారాళముగా ఇవ్వాలి. అంతేకాదు ఇబ్బందులు పడుతూ ఇవ్వకూడదు, బాధపడుతూ ఇవ్వకూడదు, మూలుగుతూ ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, అక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 9వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7లో, సణుగు కొరకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. ఏమన్నాడు? క్లియర్ గా చెప్తున్నాడు కదా. సణుగు కొనకుండా బలవంతం కాక ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత ఇచ్చేవలసిందే. ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత ఇవ్వాలి, అంతేగాని అబ్బే అని అనుకోకూడదు. అందుకే కదా అననీయ సప్పేరాలు ఏమయ్యారు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఇవ్వాలి అన్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఉత్సాహంగా ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏదోలా చేసి ఆ యొక్క దేవుని సంతోష పెట్టాలని చేస్తూ ఉంటారు. ఇంకోటి ప్రియులారా, నీకు కలిగినదే ఇవ్వాలి. అందుకే అక్కడ ఒక విధవరాలు 2 కాయిన్స్ వేసింది. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కానుక పెట్టి దగ్గర ఉండగా ఆమె వచ్చి ఆ 2 కాసులు వేసింది. ఏసై పిలిచారు, ఇదిగో ఇటు చూడండి అని చెప్పేసి అంటూ ఏమంటున్నాడు? ఇదిగో ఈమెకు కలిగిన జీవనమంతయు వేసింది. ఏమిటంట? 2 రూపాయలు. 2 రూపాయల కోసం అంత గొప్పగా చెప్తున్నాడు ఏసై. అవును, ఇంటికి వెళితే ఆమెకు ఏమీ లేదు. ఇంటికి వెళితే ఆమెకి ఏమీ లేదు, ఆ 2 రూపాయలే ఉంది. ఇంటికి వెళితే మళ్ళీ సాయంత్రానికి బియ్యం కానీ ఏదని మళ్ళీ ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి. అయినా సరే ఇక్కడ వచ్చి ఆ కానుక పెట్టిలో వేసేసింది ఆ 2 రూపాయలు. మరి చాలా మంది ఆ యొక్క బళ్ళు మీద తోలుకు వస్తున్నారు, బళ్ళు అంత డబ్బు తెస్తున్నారు. వాళ్ళందరి గురించి చెప్పలేదు యేసయ్య. ఇక్కడ ఆ విధవరాల గురించి చెప్పారు. ఈమె కలిగిన జీవనం అంతా వేసింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునికి ఇచ్చిన అలా ఉండాలి. నిష్కల్మనమైనటువంటి హృదయంతో ఇవ్వాలి. ఆనందంగా ఉన్నప్పుడే దేవుడు మన కానుకను కూడా ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. అందుగురించి ఇక్కడ మరొక మాట కూడా చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడు చూసండి. మొదట ఒకడు సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిగి కొలది ఇచ్చిన కొలది ఏ ప్రీతికరము. అంటే దీని అర్థం ఏంటి? నీకు 10,000 ఇవ్వాలని ఉంది, 10,000 ఇస్తే బాగుంటుందని. కానీ నీకు 10,000 లేవు. ఏదో అప్పు చేసి ఇచ్చేయమని కాదు ఇక్కడ దేవునికి. ఎక్కడో అప్పు చేసి ఇచ్చేసి అక్కడ ఇచ్చేస్తే అక్కడ నుంచి నువ్వు ఆ అప్పులు వాడిని ఇంటికి వస్తా ఉంటాడు, అది మహిమ కాదు కదా. నీకు ప్రీతికరంగా నీ శక్తి ఎంత ఉందో అంతే. నీ కష్టార్జితం 5 రూపాయల 10 రూపాయల, ఆ 10 రూపాయలు 5 రూపాయలు ఇయ్యి, అది దేవునికి ఇష్టం, అదే ప్రీతికరము అంటున్నాడు దేవుడు. అవును కదా. మరి హెచ్చుగాను నీ స్తోమత కొద్ది ఇవ్వు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ధారాళముగా ఇవ్వాలి ఆయనకి, నువ్వు దాచుకునేవాడుగా ఉండవద్దు. కాబట్టి 7వదిగా చూస్తే ఇక్కడ అంటున్నాడు ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. ఏమిటి మన ముందున్న వాటివి? ఏమిటి మన ముందున్నవి? మన గురి ఏమిటి? ఇప్పుడే అనుకున్నాం. మన గురి ఏమిటి అంటే పరలోకానికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అందు గురించి అదే గురి కలిగి ఉన్నారు. క్రైస్తవుడు అనే ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటున్నాను, బ్రతుకుతున్నానంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నేను చనిపోయిన తరువాత నేను ప్రభు దగ్గరికి వెళతాను, నమ్మకంతో జీవించేటువంటి వాడు క్రైస్తవుడు. వాడే క్రైస్తవుడు. అంతేగాని ఈ లోకంలో వీటి కోసమో వాటి కోసం వీటి కోసం ప్రయోజనాడి ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా గొంతెలమ్మ కోరికల కోరుకుంటూ ఆ విధంగా వెళ్ళిపోతూ ఉండేవాడు క్రైస్తవుడు కాదు. నీ కోరికలకి ఏం కదుపు లేదు. గొంతెమ్మ కోరికలు కాదు నీకు కావాల్సినవి, పరలోకం కావాలి. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారు ఎవరైనా సరే పరలోకం గురించి రావాలి తప్ప వాటి కోసం కాదు. ఒకవేళ రావచ్చు, నువ్వు
నీ ఆరోగ్యం బాగోలేదని వచ్చినప్పుడు దేవుడు నీకు స్వస్థత కలుగ చేసిన తర్వాత ఆ స్వస్థతను నువ్వు సంఘంలో చేర్చబడ్డ తర్వాత నువ్వు ఎలా ఉండాలి అంటే వాక్యాన్ని పరిశీలన చేసి అసలు యేసుక్రీస్తు ప్రభు నాకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు, ఆ నిత్య జీవాన్ని నేను పొందుకోలేక నేను కష్టపడాలి అనే గురి కలిగి నువ్వు బ్రతకాలి. ఏమిటా కష్టం? ఎలాంటి కష్టం అది ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎక్కడుందంటే మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి పరలోకమందుంది. పరలోకంలో మన పౌరస్థితి ఉంది, అక్కడికే వెళతాం మనము. అందుకే భక్తులు చక్కటి పాటలు పాడారు, మంచి మంచి పాటలు వినిపించారు. ఆ పాటల ద్వారా, సువార్త ద్వారా ఆ యొక్క అంతమంది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. నాకైతే ఆ పాట ఇప్పుడు కూడా ఆనందంగానే ఉంటుంది. ఆ పాట ఏమిటి అంటే, ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో, నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. చూసారా? నా ఆశ తీరా నా కన్నులారా నేను ఎప్పుడు చూస్తానో, ఎప్పుడు వెళతానో ప్రభువు దగ్గరికి, ప్రభు నేను ఎప్పుడు ఆనందిస్తాను. ఆ సమయంలో ఆ దూతల మధ్య ఆ 12 గుమ్మాల పట్టణంలో ఎప్పుడు నేను ఉంటాను. ఆ గురి కలిగిన వాడు ఆఫ్టర్ ఈ లోకాన్ని వదిలేస్తాడు, పెంట గొప్పగా ఇచ్చుకుంటాడు ఈ లోకాన్ని. ఎఫెసీ పత్రిక చూడండి 2వ అధ్యాయం 19వ వచనంలో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను అయ్యుండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇచ్చువారునై ఉన్నారు. ఏమండి? ఎవరు రక్షించబడినవారు? కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇచ్చువారునై ఉన్నారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నావు, లేని అనల మీతో చెప్పుదును. నేనుండు స్థలంలో మీరు ఉండేలాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఆయన నివాసాలు ఏర్పాటు చేశాడు మనకి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మన నివాసాలు ఆయన ఏర్పాటు చేశాడు. ఆ నివాసంలో అడుగు పెట్టడానికి నీవు చివరి శ్వాస వరకు బలంగా ఉండాలి. చివరి శ్వాస వరకు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడతాడు. అంతము వరకు. అంతేగాని ఇప్పుడు బాప్తిసం తీసుకున్నా బాగున్నావు, 2 సంవత్సరాలు బాగున్నావు, 3 సంవత్సరాలు బాగున్నావు, అక్కడి నుంచి లోకంలోకి వెళ్ళిపోయావు, నీకు జీవకిరీటం లేదు, నువ్వు భ్రష్టాత్మిక లోకంలోకి వెళ్ళిపోయావు. కాబట్టి ఇక దేవుడి వైపు నువ్వు ఉండేటటువంటి వాడు కావు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అందుగురించి పైనున్న వాటి కోసం మనం ఎదురు చూడాలి, పైనున్న వాటిని వెనకాలి. ఒకసారి తీయండి ఆ కొలస్సీలకు రాసిన పత్రిక తీయండి 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీయండి. ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. కొలస్సీ 10వ వచనంలోనే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెనుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఏమండి? ఏమయ్యారంట? మనం చనిపోయామట. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్త ఆయన. పాత బ్రతుకు, రోత బ్రతుకు లేదు. నీవు ఎక్కడ చనిపోయావు. ఏమంటే అతను ఏంటంటే అలా అయిపోయాడు. ఇంతవరకు చాలా రౌడీగా ఉండేవాడు, చాలా గోడాగా ఉండేవాడు, అతను మాట తీరు వేరు. ఏంటి అంత సాధుగా ఉన్నాడు ఏంటి అంటే, అప్పుడు ప్రక్కన ఉన్న వారు యేసు ప్రభువుని నమ్ముకున్నాడండి. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి ఏమైంది? పాత జీవితం పోయింది, క్రొత్త జీవితం వచ్చింది. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నాడు. ఎక్కడ అంటున్నాడు? ఏమంటున్నాడు ఇక్కడ? ఈ 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తుంటే 2వ వచనంలో ఏమంటున్నాడు? పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. పైనున్న వాటి మీదే అంటే ప్రభు పరలోకములో ఉన్నాడు, ఆయన దగ్గరే మీరు మనసు పెట్టుకోనండి. అక్కడికి నేను ఎప్పుడు వెళతానా? ప్రభు దగ్గర ఎప్పుడు నేను సరదాగా సాగుతానా? ఆయనతో, ఆ దూతలతో సరదాగా ప్రభుతో ఆ యొక్క వీధుల్లో ఎప్పుడు తిరుగుతానా? అటువంటి ఆనందాన్ని నేను ఎప్పుడు పొందుకుంటానని చెప్పేసి ఎదురు చూసేటటువంటి వాడే. ఇక్కడ ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసింది. అప్పుడు అంటున్నాడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద. ఈరోజు దేవుని సాకులేంటి, ఇంకొకరేంటి ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఆస్తులను చూస్తూ ఉంటుంటే వాళ్ళు భూ సంబంధమైన వాళ్ళు, పరలోక సంబంధమైన వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు ఆస్తులు చూస్తుంటే అర్థమవుతుంది. ఏంటి బ్రదర్ అంటే దేవుడు ఆశీర్వదించాడు అంటారు. వాళ్ళు చేసేటటువంటిది ఏమిటో తెలియదు.
భూ సంబంధమైన వాటి మీద మనసు పెంచుకున్నారు. వాళ్ళ నుంచి వచ్చేటటువంటి జనం కూడా అలాగే ఆ కోవనే, ఆయన మా పాస్టర్ గారు బాగా సంపాదించుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు, అందుగురించి మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే భూ సంబంధమైన దాని కొరకే పరిగెడుతున్నారు కానీ పరలోక సంబంధమైన దాని గురించి కాదు స్పష్టంగా. అందుకే ఏంటి ఇక్కడ ఏమవలేదు వాళ్ళని? ఏలయనగా మీరు మృతి పొందారు అంటే మీరు మృతి పొందలేదు, మీరు చావలేదు. ఏమండి, పూర్తిగా చచ్చిన వాడిని సమాధి చేస్తారా? కొరప్రాణంతో ఉన్న వాడిని సమాధి చేస్తారా? చెప్పండి. ఇప్పుడు ఉదయకాలంలో యాక్సిడెంట్ అయింది, ఇలా ట్రైన్ యాక్సిడెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత డెడ్ బాడీలు తీసుకొచ్చి ప్రక్కన పారేస్తున్నారు. ఆ కొరప్రాణంతో ఉన్న వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు? హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. హాస్పిటల్ తీసుకెళ్లి ప్రాణం పోయాలి, ఏదో వాళ్ళు బ్రతికించాలని చెప్పేసి తీసుకుని వెళ్తున్నారు. చనిపోయిన వాడిని పెట్టి ఎక్కడే కదులు పడతారు. అక్కడ నేను చూశాను ప్రొద్దుట ఎలా పెట్టారంటే ఆ డొంకలు ఆ పక్కనే ఉంది, ఆ ట్రాక్ పక్కనే ఆ బాడీలు అన్ని వరుసగా పెట్టారు. ఒక్కొక్కరు వస్తున్నారు, ఎవరి బాడీ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ బంధువులు. మరి ఇంకా ఏమంటున్నారు? ఆ భోగిలో నలిగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ భోగిలో నలిగిపోయి ఏడుస్తున్నటువంటి వారు ఇంకా ఆ యొక్క గేజ్, ఆ యొక్క ట్రైన్ లో గేజ్ దలసగా ఉంటుంది కాబట్టి ఆ నొక్కేసి నలిగిపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆహాకారాలు చేస్తున్నారు, గ్యాస్ కట్టలు పెట్టి వాళ్ళు బయటికి తీస్తా ఉన్నారు. ప్రియులారా, ఆలోచన చేయండి. నాకు హృదయ వికారమైంది ప్రొద్దుట. నరకం గుర్తొచ్చింది. నరకం అనేది చూస్తా ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ కొద్ది క్షణాలు కొట్టుకుంటాడు, ఆ నలిగిపోతూ ఉంటాడు, ఆ ప్రకారంగా తర్వాత చనిపోతాడు. నేను ఒకసారి వెలుగొండ దాంట్లో అప్పుడు యాక్సిడెంట్ ఆ యొక్క ట్రైన్ దవిడ కూడా చూశాను. ఒకటి ఫోకస్ చేస్తున్నాడు ఆ వీడియో, ఆ కెమెరా. అతను ఏమిటంటే క్రిందంతా నొక్కేసింది ఈ భాగం అంతా కూడా, ఈ ఫేసే కనబడుతుంది, అతని ఎక్స్ప్రెషన్స్ కనబడుతున్నాయి. బాధపడిపోతున్నాడు. అరే ఆ బాధ ఏమిటి అంటే చెప్పలేని బాధ, అది చెప్పలేని బాధ, కిందంతా నొక్కేసింది. అలాగే బాధపడుతూ ఆఖరికి 12-1 గంటకి అతను చనిపోయాడు. ఎంత నరకం అనిపించుంటాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక మనిషి యాతన పడి చనిపోవడం అంటే ఇంత బాధగా ఉంటే, అగ్ని ఆరదు పురుగు చావదనే మాట వింటే మన ఆత్మ అగ్నిలో పడి ఏడ్చేటప్పుడు ఆ గోల, ఆ బాధ వర్ణనాతీతం అండి. అందుకే మనం ఏమవ్వాలి? లోకంలో చనిపోవాలి. ఏమవ్వాలి? చనిపోవాలి. మనం మృతి పొందాం. ఇక్కడ అంటున్నాడు కదా, చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? మీరు మృతి పొందితిరి. మృతి పొందారు కానీ మీరు ఎక్కడున్నారట? ఇక్కడ చూడండి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి, ఎక్కడుంది మీ ప్రాణం? ప్రభు దగ్గర ఉంది మీ ప్రాణం. అందుగురించి క్రీస్తు యందు దేవునితో దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అది ప్రియులారా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అందరం కూడా ప్రత్యక్షమవుతాం. ఆనందం కోసమే క్రైస్తవుడు ఈ లోకంలో జీవించాలి. శ్రమలు, కష్టాలు, నష్టాలు అన్ని కూడా భరిస్తున్నాడు. కారణం ఏమిటంటే, ఒకానొక రోజు నేను ప్రభు దగ్గర ఉంటాను, ప్రభు దగ్గర నేను ఆయన ఎదుర్కొంటాను. ఆ పరలోక నిత్య జీవం నాకు ఇస్తాడు. ఆ నిత్య జీవం పొందడానికే మనం ఇక్కడ సిద్ధపడి ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరుడు, జాగ్రత్తగా ఆలోచన చేయి. నీ స్టాండ్ ఎలా ఉంది? నీవు దేవుని వైపు ఉన్నావని అనుకుంటున్నావు? నీవు దేవుని గ్రంథాన్ని బాగా పరిశీలిస్తున్నావా? ఈ రోజు ఉన్నటువంటి అనేక రకాలైన బోధల్లో ఉండి ఆ బోధల్లో నువ్వు వెళ్ళిపోతున్నావే కానీ కనీసం నీ ఆత్మస్థితి ఎలా ఉందో ఆలోచన చేశావా? అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు క్లియర్ గా చెప్పాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? అవును కదా, సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అందుగురించి మనం ఈ 7 విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనము చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మొదటిగా స్థిరమైన ప్రారంభం కావాలి. రెండవదిగా లోకం ఎదుట మనం క్రీస్తును ఒప్పుకోవాలి. మూడవదిగా వాక్యాన్ని బాగా చదవాలి. నాలుగవదిగా ఎడతెగక ప్రార్థన చేయాలి. ఐదవదిగా క్రీస్తు కొరకు పనిచేయాలి. ఆరవదిగా ధారాళంగా ఇవ్వాలి. ఏడవదిగా ముందున్న వాటి కొరకే వేగిర పడాలి. పరలోకం కొరకే మనం ఎదురు చూసేవారుగా ఉండాలి, కానీ ఇహలోకం కొరకు ఎదురు చూసేవారుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. అది క్రైస్తవుడికి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఏమంటూ ఉంటారు, ఇప్పుడు చెరువులు ఉన్నాయి, మన వాళ్ళు చెరువులు చేస్తూ ఉంటారు. చెరువులు చేస్తూ ఉన్నప్పుడు ఏమైనా సరే అది కౌంట్కి రావాలి. కౌంట్కి వచ్చే వరకు కూడా అతను నిద్రపోడు, ఏ విధంగా కష్టపడుతూ ఉంటాడు.
కష్టపడుతూ ఉంటే అనుకున్న కౌంట్ తీసి దాని మీద ఆదాయం తీయాలని బాధపడుతుంటాడు. ఆ టైంలో కొంతమంది అంటూ ఉంటారు, నాతో చెప్తారు, డాక్టర్ గారు మేము కొంచెం మా పిల్లలు కొంచెం చూస్తూ ఉండండి, మా పిల్లలు కొంచెం చూస్తూ ఉండండి, ఏం చేతని పిల్లలు కొంచెం మరి ఎలా ఉన్నారో మాకు ఈ చెరువు గొడవలో పడిపోయాం కాబట్టి ఇదొక యజ్ఞం లాంటిది అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే పిల్లలను చూసుకోలేక, భార్యను చూసుకోలేక, కుటుంబాల అవసరాలను చూసుకోలేక లక్షల రూపాయల చెరువులో పారేసి దాని మీద మనలో వచ్చే వరకు కూడా ఏమైనా ఆ లక్షలు ఎగిరిపోతాయనే భయం మీద నువ్వు అంత క్రమశిక్షణగా పనిచేస్తా ఉన్నావు. మరి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి నిత్య జీవం, ఆ పరలోకం ఊరికే వస్తుంది అనుకుంటున్నావా? ఆలోచన ఊరికే వస్తుంది. అందుకే యేసయ్య అన్నారు, ఈ మార్గమును ప్రవేశించాలని చాలా మంది అనుకుంటారు కానీ వారి వల్ల కాదు. అనుకుంటారు చాలా మంది పరలోకానికి రావాలని. ఇప్పుడు వింటున్నా మీరు అందరూ కూడా అనుకుంటారు, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత లోకంలోకి వెళ్ళిపోతున్నారు. లోకంలోకి వెళ్ళిపోతే ఏంటి దీని అర్థం? లోకంలో మీ ఇష్టానుసారంగా ఏంటి నీకు అర్థం? ఇక లోకస్తులవే. కాబట్టి జాగ్రత్తగా ప్రభువునందు విశ్వాసం వచ్చి ఒక నిరీక్షణ కలిగిన జీవితం. యేసుక్రీస్తు ప్రభు వారు నా పాపముల కొరకు మరణించాడు. ఆయన నా కొరకు ఆయన మరణించి 3వ దినం లేచి పరలోకానికి ఆరోపణయ్యారు. నేను ఆయన నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఆయన ఎలాగైతే మొదట ఆయన లేచి పరలోకానికి వెళ్ళారు, ఒకనొకప్పుడు ఆయన వచ్చినప్పుడు నేను కూడా లేచి ఆయన పరలోకానికి వెళ్తాను, ఆయన ఎదుర్కొంటాను అనేటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో ఎవడైతే ఉంటాడో అదే. అంతేగాని ఎంతసేపు విన్నాను ఇదే వాక్యం, ఇదే ప్రార్థన, ఇదే విన్నాను సాగుతూ నీ హృదయాన్ని కఠినం చేసుకుంటూ వెళితే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోయేవాడుగా ఉంటావు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు పాపములోనే ఉండి చనిపోతారు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. నేను వెళ్ళిపోతున్నాను, తండ్రి చెప్పిన పని నేను పూర్తి చేశాను, మీకు చెప్పాలంతా చెప్పేశాను, పరలోకం గురించి అంతా చెప్పేశాను, నేను వెళ్ళిపోతాను తర్వాత. కానీ మీరు పాపంలోనే ఉండి అలాగే ఉండి అందులోనే మూర్తి ఉండి చనిపోతారు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. ఆయన పరలోకానికి వెళ్తాడు, సంతోషకరమైన ప్రదేశంలో ఉంటాడు, ఆయన చోటికి మనం వెళ్ళలేము. పాపిగా నుండి మరణిస్తే లాభం లేదు. పాపము నుండి విమోచించబడాలి. ఈ 7 అంశాలు జాగ్రత్తగా మనసులో పెట్టుకొని బలమైన బిడ్డగా ఎదిగి ప్రభు కొరకు సిద్ధపడేటటువంటి వారుగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో బలింపజేసి మీ ఆత్మలను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మేము ఏ విధంగా ఉంటే మీ దగ్గరకు చేరగలము, ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తే మిమ్మల్ని మీరు సిద్ధపరిచిన పరలోకాన్ని చేరుకోగలము, ఈ యొక్క వాక్యము ద్వారా మేము అర్థం చేసుకున్నాం. మమ్మల్ని ఇంత బలపరచండి. ఈ లోకములో ప్రభు అనేకుల వలె కాకుండా నాయన జాగ్రత్తగా నీ యొక్క లేఖనాలను పరిశోధిస్తూ బలమైన బిడ్డలుగా ఉంటూ ముందుకు సాగడానికి మమ్మల్ని బలపరచమని, నడిపించమని, మీరే మహిమా ఘనతా ప్రభావాలు ఆరోపింపజేసుకున్నామని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.